ఏపీలో వాలంటీర్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. వైసీపీ అధికారం కోల్పోయి కూటమి అధికారంలోకి రావడంతో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందా లేక ప్రక్షాళన చేస్తారా అనే ప్రశ్న వాలంటీర్లలో నెలకొంది. ఎన్నికల సమయంలో వాలంటీర్లు రాజీనామాలు చేయటం, ఆ వ్యవస్థ ప్రస్తుతం స్తబ్దతగా ఉండటంతో కూటమి ప్రభుత్వం తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటుందన్న ఆందోళన వాలంటీర్లలో ఉంది. విద్యార్హతలతో వాలంటీర్ల నియామకాలు చేపడుతుందని, అలాగే వాలంటీర్ల సంఖ్య కూడా తగ్గిస్తారేమో అనే ప్రశ్నలు వాలంటీర్లను భయాందోళనకు గురి చేస్తున్నాయి. అధికార వార్తల ప్రకారం వాలంటీర్ల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక వాలంటీర్ల విషయానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి దురానిని అందిస్తారు. కూటమి ప్రభుత్వం తీసుకునే కొన్ని ప్రధాన నిర్ణయాల్లో ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థ పైన తీసుకొని ఉంది. ఈ ఒక్క నిర్ణయం మీదే చాలా మంది వాలంటీర్ల గుండెల్లో దడ పుట్టిందని చెప్పాలి. గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతానికైతే వాలంటీర్లు చాలా మంది రాజీనామా చేస్తున్నారు. మరికొంతమంది గత ప్రభుత్వ ఒత్తిడి వలన ఎమ్మెల్యేల తీవ్ర ఒత్తిడి నడుమ రాజీనామాలు చేశారు. అవి తమకు మళ్ళీ తిరిగి ఉద్యోగాలు వస్తాయా లేదన్న ఉత్కంఠ నడుమ, అలాగే ప్రస్తుతం ఎవరైతే వాలంటీర్లు కొనసాగుతున్నారో వాళ్ళు కూడా తమ ఉద్యోగాలు నిలబడతాయా లేదా అన్న విషయం పైన తీవ్ర మల్లగులాలు పడుతున్నారు. ఒక్కసారి మనం వాలంటీర్ వ్యవస్థ పరికిస్తే కనుక జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకున్న అతి ముఖ్యమైన నిర్ణయాల్లో వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు. ఇది ఒక్కసారిగా భారతదేశ రాజకీయ చరిత్రలోనే మిగిలిన రాష్ట్రాల్లోనే ఈ వ్యవస్థ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటుతోటి అనేక వ్యవస్థలు కుదేలైనప్పటికీ మా రాష్ట్రానికి మాత్రం చాలా మేలే జరిగింది. కరోనా సమయంలో వాలంటీర్లు కేవలం వాళ్ళు చేసిన సేవలు మాత్రం చాలా అమోఘమని చెప్పాలి. ఈ కరోనాలో కష్టపడుతున్న రోగులను ఆసుపత్రులు తీసుకెళ్ళడం, వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూస్తున్నప్పటికీ వాళ్ళని దగ్గరుండి ఆక్సిజన్ అందించడంతో పాటు ఆసుపత్రులు జాయిన్ చేయడం వంటి అనేక సేవలు చేసి అందరితో మన్నలు పొందారు. అలాగే 1వ తారీఖు రాగానే ఉదయాన్నే తెల్లవారుజామునే సూర్యుడి కంటే ముందుగా పెన్షన్ అందించడం వంటి చర్యలతోటి అనేక మేలు పొందడం, అలాగే సర్టిఫికెట్లు కావాలన్న ఇతరత్ర పనులతోటి వాలంటీర్ వ్యవస్థ మాత్రం చాలా మెరుగ్గా పనిచేసింది. నగరాల్లో ప్రతి 50 ఇళ్లకి ఒక వాలంటీర్ ఉంటూ ప్రజలతో చాలా చొరవగా ఉండడం వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కువగా వాలంటీర్ వ్యవస్థ మీద ఆధారపడింది. ఎమ్మెల్యేలకు కాదంటూనే వాలంటీర్లకు ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంత కాదు. ఇటువంటి సమయంలో గ్రామంలోని సర్పంచులు కూడా అసలు విలువ లేకుండా పోయారు వాలంటీర్ల వలన. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాలంటీర్లు ఐపాక్ల సిబ్బందిని నమ్ముకోవడంతో కొద్ది చిక్కులు వచ్చి పడ్డాయి. ఎన్నికల సమయంలో వాలంటీర్ల ద్వారా ఈ ఓట్లను రాబట్టుకోవాలనే ధర్మిలా వాలంటీర్లతోటి రాజీనామాలు చేయించే ప్రయత్నం మాత్రం ఎన్నికల సంఘం చేపట్టిన చర్యల వలన వాలంటీర్లతో రాజీనామాలు చేయించి వాళ్లతో ఓటర్లను రప్పించాలని చాలా తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. అయితే కనుక కాకినాడ మటుకు తీసుకుంటే కాకినాడలో 2000 మంది వాలంటీర్లు ఉంటే అందులో 1050 నుండి 1200 మంది రాజీనామాలు చేశారు. వాళ్ళకి అనేక రకాల ప్రలోభాలు చేయడంతో పాటు ఇష్టం లేకపోయినా రాజీనామాలు చేశారని తెలుస్తుంది. అయితే తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల ముందు అయితే కనుక తొలుత తెలుగుదేశం కానీ జనసేన కానీ వాలంటీర్ల వ్యవస్థ పైన విరుచిపడ్డారు. వాలంటీర్లు అయితే కనుక ఇళ్లకు వెళ్లి అతిగా ప్రవర్తిస్తున్నారని, మహిళల పట్ల మరో రకంగా ప్రవర్తిస్తున్నారంటూ విమర్శలు చేశారు. అయితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వాళ్ళు మాట సరిదిద్దుకొని వాలంటీర్ వ్యవస్థ మంచిదే కానీ అందులో కొంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారని, ఈ వ్యవస్థను మారుస్తామని 5000 నుండి 10,000 జీతం పెంచుతామంటూ కొన్ని ప్రకటనలు చేశారు. అయితే ప్రస్తుతం అయితే కనుక వాలంటీర్ వ్యవస్థలో ఇంకా చాలా మంది జగన్మోహన్ రెడ్డి అనుకూలులు ఉన్నారని, వారిని ఏరివేత ఏ విధంగా చేయాలి అన్న కోణాల్లో మాత్రం తీవ్రంగా చర్చ జరుగుతుంది. ఇందులో కొన్ని ప్రధాన నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా వాలంటీర్లకి విద్యార్థులు పెట్టాలని. ఇప్పుడున్న వాలంటీర్లు అయితే విద్యార్థులు 10వ తరగతి ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలా కాకుండా ఏకంగా డిగ్రీ చదివి కానీ మినిమం విద్యార్హత డిగ్రీ ఉండాలని, వాళ్ళు 10,000 జీతంతో పాటు వాళ్ళ సంఖ్య కూడా తగ్గించాలని. అంటే సపోజ్ 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ ఉన్నాడు, అలా కాకుండా ఒక గ్రామానికి కేవలం ఒక 5 వాలంటీర్లతో సరిపెట్టాలి. నగరాలకు వచ్చేసరికి ఒక 2-3 వార్డులకి ఒక వాలంటీర్ ఉండాలని ఇటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు చాలా ఉన్నట్టుగా విశ్వసనీయంగా తెలియజేస్తుంది. ఈ క్రమంలో వాలంటీర్ల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళించి కొత్త వారిని తీసుకుంటారా, రాజీనామాలు చేయకుండా ఉన్న వాళ్ళు కొంతమందినైనా తీసుకుంటారా ఒక ప్రశ్న మాత్రం చాలా మందిలో నడుస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పూర్తిగా కొత్త వారితోనే నింపాలన్న ఉద్దేశంతో ఉంది. దీనికోసం కొన్ని ప్రామాణికాలు తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉంది. మరో కొద్ది రోజుల్లోనే ఈ నిర్ణయం మాత్రం వెలువడే అవకాశాలు ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం ఖందూరాని, కాకినాడ.